2004లో బాలయ్య ఇంట్లో కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. అప్పట్లో తీవ్ర కలకలం సృష్టించిన ఈ కేసు 6 నెలల్లోనే ముగించేశారు. అనంతరం ఆ తతంగాన్ని అంతా మర్చిపోయారు. అయితే ఇప్పుడు ఇన్నాళ్ళకి కేసు మరో ఊహించని మలుపు తిరిగింది. ఆ వివరాలు తెలియాలంటే ఆ రోజుల్లో కాల్పుల కేసులో భాగంగా బాలయ్యను జైలుకు వెళ్లకుండా నిమ్స్ డైరెక్టర్లు కాకర్ల సుబ్బారావు కాపాడారంట. పెద్ద ఎత్తున విమర్శలు వెలుగెత్తాయి. కానీ అవి కేవలం రూమర్లేనని కొన్నాళ్ల తర్వాత కొట్టిపారేశారు. కానీ ఆ వార్తలు అబద్ధం కావని, నిజమే అంటూ ఇన్నాళ్ల తర్వాత సుబ్బారావు బాంబు పేల్చాడు. తాజాగా ఓ ఛానల్ ఇంటర్వ్యూలో ఇచ్చిన ఆయనే ఈ సందర్భంగా ఆ కేసు గురించి షాకింగ్ విషయాలు చెప్పారు. ఆ కేసు నుంచి బాలయ్య తానే కాపాడానని చెప్పారు ఆయనే. అదే సమయంలో ఆయనపై కోపాన్ని కూడా వెళ్లగక్కారు. కాల్పుల వ్యవహారం జరిగిన తర్వాత ట్రీట్మెంట్ కోసం బాలయ్యను ఆసుపత్రికి తీసుకురాగా ఆయనకు మానసిక పరిస్థితి బాగోలేదని చెప్పి ఎర్రగడ్డ పిచ్చాసుపత్రికి పంపించాను. నేను ఆ సలహా ఇవ్వడం వల్లనే బాలయ్య జైలుకు వెళ్లకుండా ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్ళాడు. అయితే ఆ కృతజ్ఞత బాలయ్యకు లేకుండా పోయింది అని కాకర్ల సుబ్బారావు వెల్లడించారు. ఈ విధంగా ఆయన చెప్పిన మాటలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి. ఏం చేస్తున్నావు సిద్ధు? కనిపించట్లే, స్టోరీ రాస్తున్నా. సిద్ధు, నన్ను హీరోయిన్గా పెట్టేదని వెబ్ సిరీస్ ప్లాన్ చేయొచ్చు కదా. నిన్ను పెళ్లి చేసుకోవడమే ఎక్కువ, పైగా ఇదొకట. అయినా డబ్బెవడు పెడతాడు? మీ బాబా. సిద్ధు ప్లీజ్ సిద్ధు. సరే గాని చేద్దాం. ఇంతకీ టైటిల్ ఏమనుకున్నావు? టైటిలా? నీకిష్టమైన డైరెక్టర్ పేరు, నాకిష్టమైన హీరోయిన్ పేరు శ్రీదేవి, వైఫ్ ఆఫ్ రాఘోపాల్ వర్మ. బాగుందే కదా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.